వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. నాయుడుపేట మున్సిపాలిటీలో ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం 15వ రోజుకు చేరిన అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ సమ్మె. తణుకు మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ. ఇక డీటెయిల్స్ చూస్తే నాయుడుపేటలోని మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి అని గౌరవ అధ్యక్షులు చాపల వెంకటేశ్వర్లు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నాయుడుపేటలోని మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు చాపల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో ప్రజా సంకల్ప యాత్రలో మున్సిపల్ కార్మికులను అధికారంలోకి వస్తే పర్మనెంట్ చేస్తానని చెప్పారని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చి గద్దెనెక్కి 4 ఏళ్లైనా మున్సిపల్ కార్మికులకు ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ మున్సిపల్ కార్మికుల సమస్యలను గాలికి వదిలేసి రాష్ట్రంలో వైసీపీ ఆడుదాం ఆంధ్ర పేరుతో విహరిస్తున్నారని, రాబోయే రోజుల్లో కార్మిక వర్గం వైసీపీ ప్రభుత్వాన్ని ఓట్లతో తగిన బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. ఆప్కాస్ వంటి వ్యవస్థను తీసుకుని వచ్చి ప్రభుత్వమే దళారీ వ్యవస్థగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టారు. రాష్ట్రంలో సుమారు 55,000 మంది మున్సిపల్ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం రెగ్యులర్ చేస్తానని చెప్పి గద్దెనెక్కి ఇవాళ 4.5 ఏళ్ళు గడుస్తూ ఉంటే ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ఇవాళ మున్సిపల్ కార్మికులు ఎవరు కూడా గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. రెగ్యులర్తో సమాన పనికి సమాన వేతనం రెగ్యులర్ చేయాలనేసి, అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలనేసి, అదేవిధంగా ఆప్కాస్ వంటి దళారు వ్యవస్థను రద్దు చేయాలనేసి కోరుతా ఉన్నారు. ఇంజనీరింగ్ కార్మికులు ఈ రాష్ట్రంలో 15,000 మంది ఉన్నారు. వీళ్ళకందరూ కూడా ప్రమాదకరమైన పనులు చేస్తూ ఉన్నారు. వీళ్ళకెవరికి కూడా సరైన భద్రత లేకుండా ఉంది. వీళ్ళకి రిస్క్ అలవెన్స్ కావాలని, హెల్త్ అలవెన్స్ కావాలనేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ హామీలంతా కూడా అమలు చేయడంలో రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం 4.5 ఏళ్ళు గడిచినా సరే ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కాలయాపన చేసింది. విధి లేని పరిస్థితుల్లో ఇవాళ సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులంతా కూడా సమ్మెబాట పట్టాం. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కాలంలో మున్సిపల్ కార్మికులంతా కూడా దేవుళ్ళని పొగిడారు. న్యూఢిల్లీలో సాక్షాత్ ప్రధానమంత్రి మున్సిపల్ కార్మికుల్ని కాళ్ళు కొడిగి నెత్తిన తెల్లుకున్నాడు. కరోనా వారియర్స్గా నాడు కీర్తించి ఇవాళ రోడ్లు పాలు చేసిన ఈ వైసీపీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో గట్టి బుద్ధి చెప్తారనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇకనైనా సరే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలా, వాళ్ళ న్యాయమైన డిమాండ్లు తక్షణం పరిష్కారం చేయాలనేసి సిఐటిగా మేము కోరుతా ఉన్నాం. నాయుడుపేట మున్సిపాలిటీలో ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ముందుగా నాయుడుపేటలోని గాంధీ పార్క్ వద్ద నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ర్యాలీ ప్రారంభించారు. అనంతరం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల గ్రౌండ్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న క్రీడాకారులకు క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను నియోజకవర్గ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందని ఆయన తెలిపారు. నాయుడుపేట పురపాలక సంఘ పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం 26 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు జరుగుతుంది. ఈ 6వ తేదీ వరకు జరిగే కార్యక్రమంలో భాగంగా 3 గ్రౌండ్లు ఐడెంటిఫై చేశాము. జడ్పీ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ అండ్ ఏఎల్సిఎం గ్రౌండ్ అండ్ నారాయణ స్కూల్ వద్ద. ఈ 3 గ్రౌండ్లో మొత్తం 5 రకాల ముఖ్యమైన గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ. ఈ 5 గేమ్లు ఈ 13 సచివాలయాల పరిధిలో ఉండే ప్లేయర్స్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళని టీమ్గా ఫామ్ చేశాము, రిజిస్టర్ చేశాము, టీమ్స్ కాన్స్టిట్యూట్ చేశాము. అవన్నీ కూడా షెడ్యూల్ ఇచ్చాము. ఏ గ్రౌండ్లో ఏ ప్లేయర్ ఎప్పుడు ఆడాలని షెడ్యూల్ కూడా అన్ని గ్రూపుల్లో కూడా పెట్టడం జరిగింది. వార్డ్ అడ్మిన్స్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అందరూ కలిసి ఈ షెడ్యూల్ ప్రకారం ఈ 3 గ్రౌండ్లో 5 రకాల గేమ్స్ నిర్వహిస్తారు. పురపాలక సంఘం పరిధిలో ప్రజలు అందరూ కూడా ఈ యొక్క గేమ్స్ లో పాల్గొని విజయవంతం చేయాలి అని మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తారు. గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ కౌన్సిల్ సభ్యులు, పురపాలక సంఘం పరిధిలో అందరూ కూడా వచ్చి ఈ ప్లేయర్స్ అందరూ కూడా ఎంకరేజ్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం 6వ తేదీ వరకు
షెడ్యూల్ ప్రకారం నాయుడుపేట పురపాలక సంఘంలో నిర్వహించడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ సమ్మె 15వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు టీడీపీ జనసేన సంఘీభావం ప్రకటించాయి. మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు అంగన్వాడీ సిబ్బంది ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చినా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతోనే సమ్మెకు వెళ్లారని అన్నారు. వారి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు. దుర్మార్గంగా జగన్ ప్రభుత్వం అంగన్వాడీ తాళాలు బద్దలు కొట్టి ట్రేడ్ యూనియన్ల గౌరవాన్ని కాలరాశాయని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అప్రజాస్వామ్య పరిపాలన జరుగుతున్న సందర్భంగా ప్రజా సమస్యలతో పాటు ప్రభుత్వంలో పనిచేసే సిబ్బందిని కూడా ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది పెడుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక మచ్చుతునకగా ఈరోజు అంగన్వాడీ యొక్క సమ్మెను కూడా మనం పరిగణన తీసుకోవాలి. అనేక ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఆ హామీల్లో భాగంగానే వారి యొక్క ఆశని పెంచి వారి యొక్క సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పి ఎన్నికల ముందు చేసిన అనేక సమస్యల్లో వాగ్దానంలో భాగంగానే ఈనాడు అంగన్వాడీ టీచర్లు కానీ అంగన్వాడీ యొక్క ఆయాలు కానీ అంగన్వాడీ సిబ్బంది యొక్క సమస్యల పరిష్కారంలో విఫలమైన సందర్భంగానే ఈనాడు సిఐటి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క అంగన్వాడీ యొక్క సమ్మెకి తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతు పలికింది తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ నియోజకవర్గంలో పెనుమంట్ర మండలంలో జరుగుతున్న యొక్క దీక్షా శిబిరాన్ని సందర్శించడం జరిగింది. దాంట్లో భాగంగానే వారి యొక్క సమ్మె 15వ రోజు జరుగుతున్నప్పుడు కూడా ఈనాటి వరకు ప్రభుత్వం ఎక్కడా కూడా సమస్యలు పరిష్కారం చేయాలనే ఆలోచన లేదు. సమస్యల యొక్క ఆలోచనని ప్రభుత్వం లెక్క చేయకుండా మొండె వైఖరితోటి అంగన్వాడీ యొక్క కేంద్రాలు సమ్మె నోటిచ్చినప్పుడు కూడా కేంద్రాలు తాళాల బద్దలుగొట్టి అప్రజాస్వామ్యంగా ట్రేడ్ యూనియన్స్ యొక్క గౌరవాన్ని, లేబర్ చట్టం యొక్క గౌరవాన్ని కూడా దొంగలో తొక్కి మీరు సమ్మె చేస్తే కొనసాగిస్తే మీ ఉద్యోగాలు కూడా తీస్తామని చెప్పి భయం బతుకులో పెట్టడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. కూడా లెక్క చేయకుండా పోలీస్ జులుంతో పోలీసు యంత్రాంగంతో మీరు భయపెట్టాలని ఆలోచన చేస్తే ప్రజలే మద్దతు పలుకుతారు, మీ ప్రభుత్వాన్ని కూలదోస్తారని మర్చిపోకూడదని మరొకసారి అంగన్వాడీ టీచర్లు మద్దతు పలుకుతూ పశ్చిమ గోదావరి జిల్లా మండల కేంద్రమైన పెనుమంట్రలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పరీక్షల శ్రమిస్తున్న వేళ ఆడుదామాంధ్ర పేరిట ప్రజాధనాన్ని ఖర్చు చేసి ఆడుదామాంధ్ర ఆటను జగన్మోహన్ రెడ్డి ఎన్నికల డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. ఈనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో విద్యార్థులు పరీక్షల దగ్గరికి వచ్చిన తర్వాత ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రాంను పెట్టి ఎన్నికల ముందు డ్రామాలు ఆడుతున్న ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రభుత్వాన్ని ధనయాన్ని ఏదో ఎన్నికల్లో నూకలు జల్లి ఓట్లు దండుకోవాలనే ఆలోచనతోటి చేస్తున్న కార్యక్రమంగానే భావిస్తూ ఉన్నా. ఆడుదాం ఆంధ్ర అని చెప్పే కార్యక్రమం ఎక్కడైనా మీ స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ని ఉంచగలిగారా? మీరు వచ్చిన తర్వాత ఉన్న ప్లే గ్రౌండ్స్ కూడా ప్రభుత్వ సచివాలయాలని చెప్పి కబ్జాలు, రైతు భరోసా కేంద్రాలని కబ్జాలు చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం మీది.
అటువంటి కార్యక్రమాల్లో అక్కడ ఎక్కడైనా పూర్వం నుంచి కూడా దారం చేసి హై స్కూల్ కట్టారు, ప్లే గ్రౌండ్ కూడా ప్లేసులు ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్థలాలు కూడా ఆక్రమించుకున్న పరిస్థితి. ఈనాడు రిజర్వ్ సైట్స్ ఏదైతే వీకర్ సెక్షన్ కాలనీలు ఉన్నాయో ఆ కాలనీలో కూడా మీరు పట్టా అమ్ముకున్న పరిస్థితి. అదే కాకుండా అక్కడ ఉండే సచివాలయాలు నిర్మించిన పరిస్థితి. అంటే కొత్తగా ఇచ్చిన కాలనీలో 20 అడుగులు కూడా లేకుండా రహదారులు. ప్రభుత్వ విధానంలో లేఅవుట్ విధానం ఒకటి ఉంది. ఆ లేఅవుట్ విధానం ప్రభుత్వానికి ఒక చట్టం, ప్రైవేటు వ్యక్తులు లేఅవుట్ చేస్తూ ఒక చట్టాన్ని ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన లేఅవుట్ చట్టాన్ని పెట్టి అపహాసం చేస్తున్న జగన్ కాలనీ చట్టం. ఆఖరికి రిజర్వ్ సైట్ ఎక్కడా కూడా ఒక్క సెంటు కూడా ఒక్క గజం కూడా ఉంచని దుర్మార్గ ప్రభుత్వం. అలాగే ఈవేళ చదువుతో పాటు యువతలో క్రీడా పట్ల ఆసక్తి పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వైన్ కళాశాల మైదానంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ చాలా మందికి క్రీడల పట్ల ఆసక్తి ఉన్నా సరైన వసతులు, ఆర్థిక స్తోమత లేక క్రీడల్లో రాణించలేకపోతున్నారు. అటువంటి క్రీడాకారులను ఈ కార్యక్రమం ద్వారా గుర్తించి వారికి శిక్షణతో పాటు క్రీడా సామాగ్రిని కూడా ప్రభుత్వమే సమకూరుస్తుందన్నారు. నేటి పోటీ ప్రపంచంలో క్రీడల్లో రాణించే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఆటలు ఆడటం వల్ల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారుల్ని ప్రోత్సహించడానికి విద్యార్థులందరూ కూడా క్రీడలకు దూరంగా ఉంటూ ఉన్నారు. వీరందరినీ ప్రోత్సహించాలని ప్రభుత్వం మరి ఆడుదాం ఆంధ్ర అన్నటువంటి కార్యక్రమంతో మరి ఈ డిసెంబర్ 26 నుంచి సుమారు 35 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం 5 స్థాయిల్లో, అంటే గ్రామీణ, వార్డు స్థాయిలో, సచివాలయ స్థాయిలో ఒక ఎత్తు అవుతే, తర్వాత మండలం, పట్టణ స్థాయిలో, అలాగే తర్వాత నియోజకవర్గ స్థాయిలో, తర్వాత జిల్లా స్థాయిలో, లాస్ట్ రాష్ట్ర స్థాయిలో ఈ క్రీడలు ముగుస్తాయి. మరి మంచి క్రీడాకారుడు ఉంటే సరైనటువంటి ప్రోత్సాహం లేకపోతే అతను వెనకబడతాడు. మరి ముందర అసలు ఈ క్రీడాకారులను గుర్తించటం, ఈ క్రీడల ద్వారా ఆరోగ్యం ఒక ఎత్తు అవుతే క్రీడాకారులను గుర్తించి జాతీయ స్థాయిలో వెలుగులోకి తీసుకురావటం ప్రధానమైనటువంటి అంశం. దీనికి సుమారు కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్న సుమారు 55 కోట్ల రూపాయలు మరి ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. సుమారు 12 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీగా ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది. వారికి కావలసినటువంటి క్రీడా పరికరాలు, వస్తువులు, ఆడుకోవటానికి మరి క్రికెట్ కిట్స్ కానీ, అలాగే వాలీబాల్ కిట్స్ కానీ, షటిల్ కిట్స్ కానీ, అలాగే లేడీస్కి కానీ, మరి అలాగే గ్రామీణ క్రీడలను కూడా, కబడ్డీ లాంటి క్రీడలను కూడా ప్రోత్సహించడానికి మరి పిలిపివ్వటం జరిగింది ప్రభుత్వం. ఈ రోజున ప్రతి సచివాలయంలో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ కూడా నేను ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తానని స్వచ్ఛందంగా వారు అప్లికేషన్ ఫిల్ చేసి మరి ఏ సెక్రటేట్లో దాంట్లో మరి వారు అప్లై చేసుకోవటం జరిగింది. వీరందరికీ కూడా మరి ఆల్రెడీ ప్రభుత్వం టీమ్స్ వేయటం జరిగింది. మున్సిపల్ లిమిట్స్లో కమిషనర్ ఆధ్వర్యంలో, అలాగే మండల్. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాలు చెల్లించాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శ్రీకాకుళం 7
రోడ్ల జంక్షన్ వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో ఖాళీ కంచాలపై గరిటెలతో వాయిస్తూ శబ్దాలు చేస్తూ మా ఆకలి తీర్చండి అంటూ అంగన్వాడీలో వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని గత 15 రోజులుగా పోరాటం చేస్తున్నా పరిష్కరించాల్సిన ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లకు తాళాలు పగలగొట్టించడం దుర్మార్గమని విమర్శించారు. ప్రభుత్వం అంగన్వాడీలపై బెదిరింపు ధోరణి మానుకుని అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం ప్రాజెక్టులో 19 సంవత్సరాలుగా అంగన్వాడీ హెల్పర్గా పనిచేస్తున్నానండి. నేను 600 రూపాయలకి జాయిన్ అయ్యానండి. 600 నుండి నేటికి 7,000 రూపాయలు ఇస్తున్న వరకు కష్టపడుతున్నాము. మా కుటుంబ సభ్యులతో పాటు మేము ఈ రోడ్డు ఎక్కడానికి 15 రోజులుగా కారణమైన ఎందుకు జగనన్న మా కోసం ఆలోచించట్లేదో మాట్లాడట్లేదో మాకు తెలియదండి. కానీ మేము కష్టపడుతున్న కష్టాన్ని అందరూ ఎగతాళిగా మాట్లాడినప్పటికీ మా కష్టం జగనన్నకి తెలుసుకొని మాట్లాడి మా కొరకు మా సమస్యలు తీర్చాలని మేము కోరుకుంటున్నామండి. నేటికి 15 రోజులు బట్టి 1,30,000 మంది రోడ్డెక్కి ఇలాగ కష్టపడుతున్నారు. అంత ఆడవాళ్ళు కూసుకు పట్టకూడదండి. ప్రభుత్వం ఆలోచించి మా కొరకు కనీస వేతనాలు పెంచి మమ్మల్ని సంతోషంగా ఈ పండుగ రోజుల్లో ఉంచాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు పార్వతి అండి. శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్టు నేటికి 15వ రోజుకి రోడ్డుకు చేరుకున్నామండి. అక్కలు ఆ చెల్లెళ్ళు ఆ అన్నతను జగన్ గారు మీరు కొంచెం ఆలోచించాలండి. రోడ్లెక్కి ఇంతగా ఆడవాళ్ళు చేస్తుంటే ఇంత కూడా మీలో చలనం రాలేదు. 15వ రోజుకి చేరుకున్నప్పటికీ ఒక మాట కూడా ఎవరు కూడా ఏమీ చెప్పట్లేదు. పెంచుతామని కానీ పెంచమని కానీ ఈ రోజు 15 రోజులు జీతం నష్టానికి మేము ధర్నా చేస్తున్నాము పెంచమని అని అంటే మేము ఎంత కడుపు మంటతో రోడ్డుకి ఎక్కామో మీరు ఒకసారి ఆలోచించాలండి. సచివాలయాలు తాళాలు బదులు కొట్టించారు. సగం రేషన్ ఇప్పించారు, సగం ఇప్పించలేదు. ఈ రోజు మున్సిపాలిటీ వాళ్ళు చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగస్తులు మీ ఆధ్వర్యంలో చేరారు కాబట్టి దర్జాగా సీఎంఎల్లా ఫీల్ అయ్యి తాళాలు బదులు కొట్టారు. ఈ రోజు చీపులు ఇచ్చి రోడ్లు ఓర్చమని చెప్పండి. అప్పుడు ఆల్బడా ఎటు బయటపడిపోతుంది. మేము రోడ్లకి ఎంతగా చేస్తుంటే మీలో చలనం కూడా రాలేనందుకు మేము చాలా బాధపడుతున్నామండి. ఎంతమందికి ఉసురు పెడుతున్నారే ఆ కడుపులో ఊరికినే పోతండి. ఈ రోజు మేము చెప్తున్నాం మీరు గద్దె దిగినంత వరకు మేము ఈ పోరాటం చేస్తూనే ఉంటామని మీకు విన్నవించుకుంటున్నామండి. ఇంతవరకు కూడా మీకు ఎంతో వినయంగా అడిగాం. ఇక్కడ నుంచి మేము వినయం మాత్రం పోగొట్టుకుని మేము మాట్లాడుతున్నామండి. దయించి ఈ రోజుకైనా సరే మా సమస్యను కొలికి తెస్తారనేసి మేము అడుగుతున్నామండి. లేకపోతే ఈ సమ్మె మాత్రం కొనసాగుతూనే ఉంటుందండి. అత్తిలి గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని తనకు మాజీ శాసనసభ్యులు ఆర్ఎమ్ఎల్ఏ రాధాకృష్ణ చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎమ్ఎల్ఏ రాధాకృష్ణ మాట్లాడుతూ తెలుగువారి ఆరాధ్య దైవం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని అత్తిలి గ్రామంలో ఆవిష్కరించుకోవటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు బీసీలకు అనేకమైనటువంటి రాజకీయ అవకాశాలు కల్పించి బీసీలకు ఎన్నో పథకాలు పెట్టి బీసీలకు పెద్దపీట వేసినటువంటి మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అన్నారు. అదేవిధంగా ఆయన ఆశలకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీ వారికి ఎన్నో పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపారని, ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి అనేది లేకుండా రాష్ట్రాన్ని అధోగతిమయం చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. నందమూరి తారక రామారావు గారంటే ఒక ఉత్తేజం. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎంతో మంది బడుగు బలహీన వర్గాల యువకులకు, దళిత యువకులకు రాజకీయ అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఒక వృద్ధి చెందడానికి వారందరికీ కూడా అవకాశం కల్పించినటువంటి నాయకులు నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి ఎన్నో సంచలనాత్మకమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఈరోజు ప్రపంచంలో ఎక్కువ ప్రజల గుండెల్లో ఒక మార్కును వేసుకున్నటువంటి నాయకుల్లో ఎన్ని సర్వేలు నిర్వహించినా
అందులో మొదటి స్థానంలో ఉండేటటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అటువంటి నాయకుడి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుని ప్రజలందరికీ కూడా ఆయన ఆశయాలను స్ఫూర్తిని తెలియజేసే విధంగా ఒక ఉత్తేజాన్ని కలిగించే విధంగా ఈరోజు ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించి 40 సంవత్సరాల పైగా అవుతుంది. ఈరోజు మరలా మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న ఈ రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం కూడా పోరాటం చేస్తూ ఈరోజు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి లాంటి క్రూరుడు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరాలుగా చేసినటువంటి పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకం. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా ప్రభుత్వాలు ఆయన మీద కేసులు పెట్టలేదు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలంలో ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోని ఆడుదాం ఆంధ్ర అనే పథకాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టడం జరిగిందని, ఈ క్రీడల్లో మానసిక ఉత్సాహం, నైపుణ్యాన్ని వెలికి తీయడమే కాకుండా దృఢత్వాన్ని కూడా కలిగి ఉండడం జరుగుతుందన్నారు. గ్రామ సచివాలయం నుండి రాష్ట్ర స్థాయి వరకు జరుగుతుందని, ఈ క్రీడల్లో మొదటి, 2వ, 3వ బహుమతులు ఉంటాయని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బహుమతులు కాకుండా తమ సొంత నిధులతో మొదటి బహుమతి 12,116 రూపాయలు, రెండవ బహుమతి 10,116 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. మండలంలో మొత్తం 110 టీంలు సెలెక్ట్ అయినట్లు తెలిపారు. 6 గ్రౌండ్లలో ఆటలు ప్రారంభించారు. క్రికెట్ 22 టీంలు, కబడ్డీ 18 టీంలు, ఖోఖోలు 17 టీంలు, షటిల్ 49 టీంలు, వాలీబాల్ 22 టీంలు ఈ పోటీలు ఆన్లైన్లో నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. ఆయన పెట్టిన పథకాలలో లాగానే ఈరోజు ఒకటి ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాము ఆయన ప్రారంభించారు. దానికి సచివాలయం స్థాయి నుంచి తాడేపల్లి వరకు ఇది ఒక ప్రోగ్రాంను పెట్టి ప్రతి సచివాలయంలో ఒక ప్రైజ్ కూడా, అంటే ప్లేయర్స్ని విలేజ్లో ఉండే ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేయడానికి ఈ ప్రోగ్రాము ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. పాల్గొని అందరినీ ఉత్సాహపరిచే విధంగా, అందరూ ఆరోగ్యరీత్యా కూడా ఇది అందరికీ ఉపయోగపడే విధంగా ఆ గేమ్స్ పెట్టడం జరిగింది. దీనికి కొంత ప్రైజ్ మనీ కూడా పెట్టారు. ఆ ప్రైజ్ మనీ తోటి అదే కాకుండా అందరినీ ఎంటర్టైన్ చేసి ఉత్సాహపరచడానికి దానికి కూడా మేము కొంత యాడ్ చేస్తున్నాం. ఎందువల్లంటే ప్రైజ్ మనీ మంచిగా ఉంటే ప్లేయర్స్ కూడా ఉత్సాహం ఉంటారనే ఉద్దేశంతో. కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. దాని తర్వాత అదే క్రమంలో మేము కూడా ప్రతి సచివాలయం పరిధిలో స్టార్ట్ చేసి జిల్లా స్థాయికి పోయి, జిల్లా స్థాయి నుంచి తాడేపల్లి వరకు పోయే విధంగా రేసు తాడేపల్లిలో గెలవాలనే ఉద్దేశంతో మా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ మేము వాళ్ళని ఉత్సాహపరచడం జరిగింది. ఏఎస్పేట గ్రామంలోని సచివాలయం బీట్ 1 పరిధిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం సర్పంచ్ షేక్ తాజు నిసా బేగం ఆధ్వర్యంలో జరిగింది. गुड बाय वाह 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 ए बालाई सर
ఎంపైర్ ఉండదా అబ్బో టైగర్ జిందా హై ఫామ్ మే హై ఫిబ్రవరి ఫామ్ లో ఇప్పుడు దాకా ప్రాక్టీస్ చేసిండు గంట ప్రాక్టీస్ చేసి కొరిమండల ఉన్నత పాఠశాల నందు ఆడుదామాంధ్ర కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ మహేష్ వడ్డు, తహసీల్దార్ నాగరాజు, వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. స్పెషల్ ఆఫీసర్ మహేష్ వడ్డు మాట్లాడుతూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా ఆడుదామాంధ్ర అంటుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో దృఢ సంకల్పంతో ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. విద్యార్థులు, యువతలో ఆరోగ్యవంతమైన పోటీతత్వాన్ని పెంచడం, మానసిక దృఢత్వాన్ని పెంపొందించడం అని మహేశ్వరుడు తెలిపారు. తహసీల్దార్ నాగరాజు, వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ యువకుల శారీరక దృఢత్వాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని, అంతేకాకుండా ఈ పోటీల్లో గెలుపొందిన వారికి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి బహుమతులు కలవని తెలిపారు. విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించడంతో పాటు వారికి కావలసిన క్రీడా వస్తువులను కూడా అందించడం జరుగుతుందని వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి తెలిపారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని క్రీడా స్ఫూర్తిని పొందాలని కోరుకుంటూ, అదేవిధంగా మన కోసం ఇంతగా శ్రమిస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి యువత అండగా ఉండాలని తహసీల్దార్ నాగరాజు తెలిపారు. వేదికను అలంకరించిన తహసీల్దార్ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి, పులిమేల సర్పంచ్ గారికి, యువ నాయకుడు ప్రసాద్ రెడ్డి గారికి, మండల వైసీపీ యూత్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి గారికి, ఇక్కడికి చేసిన పంచాయతీ సెక్రటరీలందరికీ, క్రీడాకారులకి, 1, 2, 3 పదిలో వచ్చిన క్రీడాకారులందరికీ, ప్రతి ఒక్కరికి ముందుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి, వారిని వెన్నుతట్టి ప్రోత్సహించి ఇంకా జాతీయ, అంతర్జాతీయ వేదికలకి పరిచయం చేయాలనే ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ అవకాశాన్ని అందరూ మీరు వినియోగించుకొని ఇంకా పై స్థాయికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా మన రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ముందుకు తీసుకొచ్చి ప్రతి కుటుంబంలో వెలుగు నింపే కార్యక్రమాన్ని చేపట్టి ఉన్నారు. ఈ సందర్భంగా మీరందరూ కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ మద్దతు ఆశీస్సులు ఇవ్వండి. అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి కూడా మీ మద్దతు ఆశీర్వాదాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేసిన తర్వాత మన క్రీడలు అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు మన సంగమండలంలో ఈ కొరిమల గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చిన మన ప్రసాద్ గారికి, అదేవిధంగా ఎంపీపీ గారికి, లోకల్గా ఉన్న సర్పంచ్ గారికి, ఇతర నాయకులందరికీ కూడా, మరి ముఖ్యంగా క్రీడాకారులకు, పీడీ గారికి, అదేవిధంగా ఏఎన్ఎం సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ కూడా స్పోర్టీ స్పిరిట్తో దీన్ని ఆడాలని, తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. కనుక ప్రతి గేమ్ కూడా ఆరోగ్యకరంగా ఉండే విధంగా మనం తీసుకోవాలి. ఎవరు కూడా ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా సంతోషంగా కలిసిమెలిసి ఆడతారని, దీనిలో మన నైపుణ్యత చూపించినప్పుడు మన మండల స్థాయిలో మన మండలానికి ఒక గుర్తింపు అనేది వస్తుంది. కనుక ప్రతి క్రీడాకారుడు కూడా మీలో ఉన్న నైపుణ్యతను తీసుకొచ్చి చక్కగా ఆడతారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జరుపుకుంటున్నటువంటి ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో సంబంధించేసి కొన్ని నియమ నిబంధనలు తెలుపుకున్నాము. మొట్టమొదటిసారిగా మనకు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమంలో మనము 10 ఓవర్లతో ఈ మ్యాచ్ని జరుపుకోవాలనుకుంటున్నాము. 10 ఓవర్లలో మీకు అన్నిటికీ అనుకూలంగా ఉండే విధంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేసుకున్నాము. ఇరువురు కెప్టెన్స్ కూడా మీ యొక్క అంగీకారాలతో పాటుగా బౌలింగ్ల ప్రకారంగా నోబ్స్, తర్వాత మామూలు క్లీన్ బౌల్స్ ఇలాంటివి వేసుకున్నాము. మిగతా వచ్చేసి యాజ్ యూజువల్గా మిగిలిన మనం మీరు ఆడే రీతిలోనే మామూలు రన్ రేట్స్ కానీ, తర్వాత ఈ టీమ్స్లో వచ్చేసి కరెక్ట్గా మనకు సెలక్షన్ తీసుకుంటున్నాం. ఎవరైతే ఎక్కువ వాళ్ళని సి టీము, ఈ విధంగా అన్ని టీంలో నుంచి ఎంతమంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాయుడుపేట మున్సిపాలిటీలో ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం 15వ రోజుకు చేరిన అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ సమ్మె. తణుకు మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.